ఈ రోజు జూలై 25వ తేదీ శనివారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,698 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,771 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,22,830 వద్ద ఉంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గినట్లు చెప్పవచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం 1 ఔన్స్కు $4,060 వద్దకు చేరుకుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా సరఫరా చేస్తున్న క్రూడ్ ఆయిల్ నౌకలను యమన్కు చెందిన హౌతీలు దాడులు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే కొద్దీ డాలర్ బలపడుతూ బంగారం ధరను తగ్గిస్తోంది. డాలర్ బలం పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గడం అనేది సహజమైన పరిణామంగా చెప్పవచ్చు. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతారనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు ఎటువైపు పయనిస్తాయనే చర్చలు ప్రారంభమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు, యుఎస్ ట్రెజరీ బాండ్స్ దిగుబడులు పెరగడంతో పాటు బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావితం చూపుతున్నాయి. యుఎస్ ట్రెజరీ బాండ్స్పై వచ్చే వడ్డీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుతున్నాయి. అలాగే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పెద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ రూపంలో తమ పెట్టుబడులపై లాభాలను స్వీకరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల కూడా సప్లై పెరిగి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు భారతదేశంలో ఆషాఢ మాసంలో గోల్డ్ సేల్స్ తగ్గడం కూడా పసిడి ధరలు తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.